సనాతన ధర్మం కోసం ప్రాణ త్యాగానికి వెనుకాడనని వైసీపీ ప్రభుత్వం శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేసిన పాపానికి తాను ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే తాను బాప్టిజం తీసుకున్నానని ఒకసారి నాకు కులమతాలు లేవని గతంలో పవన్ చెప్పిన మాటలు ప్రజలు మర్చిపోలేదన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చిపోవడానికి సిద్ధం. నేను మీ ప్రభుత్వాన్ని కిందకి తీసుకొచ్చి అధాపాతాలను తొక్కిన మేము మాకు శక్తి లేదనుకుంటున్నావా, ఉండవనుకుంటున్నావా? వైసీపీలో ఉన్న హిందువులందరూ ఏం చేస్తున్నారు? మీరందరూ పోటీ పడ్డారు కదా తిరుమలకి వెళ్ళడానికి, మీరు మర్చిపోయారు. ఇందులో ఈ పాపం మీకు కూడా వస్తుంది. ప్రతి సగటు హిందువు తాలూకు ధర్మం ఇదే. ఇస్లాం మీద దాడి జరిగితే ఎంతమంది బయటకు వస్తారు, ఎంతమంది నిరసన తెలియజేస్తారు, రోడ్ల మీదకి రమ్మని చెప్పట్లా. కనీసం మీకు కోపం కూడా రాకపోతే మేము ఏం చేస్తాం? గుడికి వెళ్ళే ప్రతి హిందువు బాధ్యత కాదా? ఇది నా ఒక్కడి బాధ్యతేనా? మా బాధ్యతేనా? మీది కాదా? ధర్మాన్ని పరిరక్షించరాదు మీ బాధ్యత కాదా? పవన్ కళ్యాణ్ గారు హిందూ అని చెప్తున్నారా? ఆ మధ్య భీమవరంలో ఎప్పుడో నేను బ్యాప్టిజం తీసుకున్నా అని చెప్పారు ఆయనేనా? ఆ పవన్ కళ్యాణ్ గారు, ఈ పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళేనా? ముస్లిమ్స్ ఇంట్లో టోపీ పట్టుకుని హలాల్ చేశారా మాంసాన్ని? హలాల్ చేయకపోతే మనం తినకూడదని చెప్పని అట్లా కొత్తగా ఈయన హిందూ మతం తీసుకుని ఉంటాడు. మేమందరం పాత రోజుల నుంచి పుట్టిన కాడి నుంచి హిందువులేము అందరం కూడా. ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించింది 3వ రోజు. ఈ ప్రాయశ్చిత్తం దేనికి మా దీక్ష అనుకుని నేను ఎప్పుడు మీ అందరికీ తెలుసు. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఇదే దేవాలయంలో కనకదుర్గ అమ్మవారి రథం తాలూకు మన సింహాలు మాయమైనవి, కొన్ని ఇబ్బందులు తప్పులు జరిగినాయి అంటే ఒక్కొక్కరు ఎలా మాట్లాడారు వైసీపీ నాయకులు? వాళ్ళెవరు ముస్లిమ్స్ కాదు, హిందూస్ కాదు, వాళ్ళెవరు ముస్లిమ్స్ కాదు, క్రిస్టియన్స్ కాదు. దాని సూపర్ సిక్స్లు, అలాగే షణ్ముఖ వ్యూహాలు, ఇట్లాంటివన్నీ ఇచ్చి మేము జనాల్ని మోసం చేశాము. రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారిని నిందల పాలు చేయటం కోసం కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని కూడా మా మల్లినప్పు నాలుగుతో తప్పుగా మాట్లాడాము, ప్రజల్లో తప్పుడు ప్రచారాన్ని చేశామని చెప్పని వాళ్ళ అంతరాత్మ దహించుకుపోతుంది. కాబట్టి ఈ గుళ్ళలో మెట్లు కడగటాలు, పసుపు కుంకాలు మెట్లకు పూయటాలు, లేదా పాప పరిహారాలు, ప్రాయశ్చిత్తాలు, అంతే కదా. పాపాలు ఎవరు చేస్తే వాళ్ళే ప్రాయశ్చిత్తం చేయాలి కదా.